తెలంగాణలో మరో గురుమూర్తి తరహా సంఘటన సంచలనం రేపింది. నిజామాబాద్ ఆర్మూర్కు చెందిన గంగాధర్ అనుమానంతో భార్య అంజలిని గొంతుకోసి చంపాడు. పిల్లలు వద్దని వేడుకుంటున్నా వినకుండా పిల్లల ముందే దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది. రెంజర్ల మండలానికి చెందిన ముద్దంగుల గంగాధర్కు జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన అంజలితో 18 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి స్పందన, ఇందు అనే 2 ఆడపిల్లలు ఉన్నారు. అయితే గత 2 ఏళ్ల క్రితం గొడవల కారణంగా దూరంగా ఉంటున్న వీరు బోధన్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు. ఇక గంగాధర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళగా అంజలి పిల్లలతో కలిసి ఆర్మూర్లో ఉంటోంది. గత నెలలో ఇంటికి తిరిగి వచ్చిన గంగాధర్ విడాకుల కోసం అంజలిని బోధన్ కోర్టుకు రావాలని పిలిచాడు. కానీ నిజామాబాద్లోనే గంగాధర్తో గొడవ పడిన అంజలి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి ఆర్మూర్లోని తను ఉండే ఇంటికి వెళ్ళిపోయింది. అయితే తన వెంటే ఆ ఇంటికి వచ్చాడు గంగాధర్. అక్కడ ఇరువురికి వివాదం జరగ్గా ఇంట్లో ఉండే కత్తితో అంజలి గొంతు కోసేశాడు. ఆ దారుణం జరుగుతున్నప్పుడు ఇంట్లోనే ఉన్న పిల్లలు వద్దు నాన్న అంటూ వేడుకుంటున్నా వినలేదు గంగాధర్. అంజలి చనిపోగానే పారిపోతుండగా స్థానికులు పోలీసులకు పట్టించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ తెలిపారు.